హలో అందరికీ. ఎలాంటి షుగర్ బెల్లం అనేటువంటిది యూజ్ చేయకుండా హెల్దీ వేలో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక కప్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పల్లీలు అనేటువంటి వాటిని వేయించుకోవాలి. ఇలా పల్లీలను ఇలా చూపించిన విధంగా పొట్టు ఊడిపోయేంతసేపు వేయించుకోవాలి. ఇలా పల్లీలు అనేటువంటి వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు అనేటువంటి వాటిని వేసుకొని వేయించుకోవాలి. ఇది అనేటువంటిది ప్యాన్ వేడికే చూడండి ఎలా చిందుతున్నాయో. ఇవి కూడా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు ఒక కప్పు ఎండు ఖర్జూరం తీసుకొని వాటిలోని గింజలను తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న ఖర్జూరం ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం పొడిని మొత్తాన్ని పక్కకు తీసేసి అదే బౌల్లో ఒక కప్పు పల్లీలు, పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్యలలో ఎలాంటి పలకలు అనేటువంటివి లేకుండా మెత్తని పొడిలా చూసుకుంటూ పట్టుకోవాలి. ఇలా మెత్తని పొడి అయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని, నాకు చిన్న మిక్సీ జార్లో అంతా సరిపోవడం లేదండి, అందుకే నేను పెద్ద మిక్సీ జార్లో ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పొడిని, మనం మెత్తని పొడిగా చేసుకున్న ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని అలాగే ఒక హాఫ్ కప్పు పాలపొడి అనేటువంటిది వేసుకుంటున్నానండి. ఇది టేస్ట్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఇలాచీ వేసుకొని మెత్తని పొడిలాగా పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీనిలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూలా చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని కలుపుకుంటూ లడ్డూలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా పట్టుకుంటే ఎంత మెత్తగా ఉన్నాయో. ఒక్కసారి మీ పిల్లలకి ఇది చేసి పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీరు కనుక మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి మా చెరిగాడు ఎంత ఇష్టంగా ఈ లడ్డు అనేటువంటిది ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే హైజీనిక్గా ఇలా లడ్డు ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బయట కొనే లడ్డూలతో పోలిస్తే ఇంట్లో లడ్డూలు ఎంతో టేస్టీగాను హెల్తీగాను ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.